అంటారు కదా. సో అదే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కాదు, బోరుగడ్డ ఎలానో అలాగే వైసీపీకి పెద్ద సింపథైజర్. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే మా జగనన్నను అంత మాట అంటారా అని చెప్పి చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క జన సైనికుడిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు రియలైజ్ అయ్యారో లేకపోతే బోరుగడ్డకు జరుగుతున్న ట్రీట్మెంట్ని చూసి భయపడ్డారో కానీ ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి గతంలో చూసాం చిరంజీవి గారిని నువ్వు అని సంబోధించి నీ కూతుళ్ళు అద్ది ఇది అని చెప్పి అన్ని నేను మాట్లాడలే. అంత దిగజారుడు మాటలు ఈ పొజిషన్లో ఈ సీట్లో కూర్చొని నేను మాట్లాడలేను. వాళ్ళలా జగన్ అండ చూసుకుని చాలామంది రెచ్చిపోయారు, వాళ్ళలా నేను ఇక్కడ మాట్లాడలేను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నాగబాబు గారిని స్నేక్ బాబు అని చెప్పి చాలా సెటైరిక్గా వెటకారంగా తన అన్నీ చూపిస్తూ రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి. సో అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన పెళ్లిళ్ళకు సంబంధించి ఆయన కూతుర్లకు సంబంధించి కూడా మాట్లాడారు. ఇంకా ఎస్పెషల్లీ ఈ జనసేన వీర మహిళలకు సంబంధించి రాయపాటిని ఏదో పార్టీ అని చెప్పి ఇంకో వీర మహిళని ఇంకో రకంగా కమెంట్ చేసిన పరిస్థితి. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారో ఏంటో మరి ఇది. అంటే అప్పుడు జగన్ ఎండ కాబట్టి అండగా ఉంటాడనే నమ్మకం కాబట్టి నోటికొచ్చినట్లు మాట్లాడి అసభ్య పదజాలంతో బూతులతో రెచ్చిపోయి నానా హంగామా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కనీసం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేని పరిస్థితి. చెన్నైలో గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి తలదాచుకుంటూ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే శ్రీరెడ్డి అంటే ఎప్పటి నుంచి ఫెమిలియర్ అయ్యారో ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు కదా. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అర్ధనగ్నంగా ఒక ఏదో చేసి ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎవరినో బ్లాక్మెయిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ బ్లాక్మెయిలింగ్లో భాగంగా ఆ కుటుంబం నుంచి ఆ పేరు గాంచిన సినీ ఫ్యామిలీలో చాలా సినీ టాలీవుడ్లో చాలా ఫెమిలియర్ పర్సనాలిటీస్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చిందని చెప్పి ఆ అమౌంట్ తీసుకెళ్ళి చెన్నైలో ఇన్వెస్ట్ చేసి ఏదో పెద్ద ఇల్లు కట్టుకుని అక్కడ లావిష్గా బతుకుతూ ఉన్నారు అని చెప్పి, బతుకుతుంది శ్రీరెడ్డి అని చెప్పి చాలా చాలా ప్రచారంలో ఉన్నాయి. వాస్తవం ఏంటనేది మాకైతే తెలియదు. ఎందుకంటే ఇలాంటి చిల్లర విషయాల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉన్న మేము పెద్దగా పట్టించుకోం. కానీ శ్రీరెడ్డి చాలా వినయంగా చాలా సభ్యతగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు, లోకేష్ గారు క్షమాపణలు అని చెప్పి. అసలు శ్రీరెడ్డి చరిత్రలో పవన్ కళ్యాణ్ గారిని గారు అని సంబోధించింది లేదు. లోకేష్ గారిని పప్పు అన్నారు తప్ప లోకేష్ గారు అని సంబోధించింది లేదు. భువనేశ్వర్ గారి గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ఇప్పుడు ఆవిడకి కూడా క్షమాపణలు చెప్తా ఉన్న పరిస్థితి. ఒకసారి శ్రీరెడ్డి భయంతోనో లేక రియలైజేషన్తోనో విడుదల చేసిన ఆ వీడియో ప్లే చేయండి. మీకు లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. అబ్బాబ్బా, ఏమి సభ్యత, ఏమి వినయం, ఏమి గౌరవం. ఒక్కసారిగా డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ గారి మీద, భువనేశ్వర్ గారి మీద, హోంమంత్రి అనిత గారి మీద ఎంత ప్రేమ వచ్చేసింది, ఎంత వినయం వచ్చేసింది. చూశారు కదా, చాలా వినయంగా అపీల్ చేస్తూ ఉన్నారు. లీడర్స్ చూసుకోండి, మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు అని చెప్పి. మరి లీడర్స్ చూసుకునేటప్పుడు, జగన్ పవన్ చూసుకునేటప్పుడు మధ్యలో నీకెందుకు నేను అనకూడదు అది అని అడుగుతూ ఉన్నారు చాలామంది జన సైనికులు. సో మనతో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి కాళ్లపాలెం బుజ్జి గారు,
అలాగే జనసేన పార్టీ వీర మహిళ శివపార్వతి గారు. నమస్కారం శివపార్వతి గారు, కాళ్ళపాలెం బుజ్జి గారు. అసలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుంది కదా, ఆ తత్వానికి భిన్నంగా మాట్లాడితే కొంచెం చూడడానికి కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. అసలు శ్రీరెడ్డి అంటే ఎంత సంస్కారంగా, సభ్యతగా, మంచిగా, ఏమి ఐఎమ్ సారీ ఈ పదం వాడుతున్నందుకు, ఏమి ఎక్స్పోజింగ్ చేయకుండా దండం పెడుతూ అనిత గారు సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ, లోకేష్ గారు సారీ, మీ అమ్మగారికి సారీ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఎవరైనా పశ్చాత్తాప పడవచ్చు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా. ఇది పశ్చాత్తాపం అయితే పర్వాలేదు కానీ, లేకపోతే ఏదో నక్క వినయమో, లేకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కదా, ఈ 4 ఏళ్ళు కామ్గా ఉందాం, తర్వాత మా జగనన్న వచ్చేస్తాడు అప్పుడు తొడగొట్టి రెచ్చిపోదాం గతంలోలా అనుకుంటూ ఉన్నారా, లేకపోతే భయమా? ఒకవైపు బోరుగడ్డకి ట్రీట్మెంట్, కర్నూలు తీసుకెళ్ళారు కదా ఈరోజు ర్యాంపు వేయడానికి మళ్ళీ. సో ఏమనుకోవాలి శివపార్వతి గారు, చెప్పండి. ఇది పశ్చాత్తాపం కాదండి, ఆ భయంతో వచ్చిన తాపం. భయంతో వెన్నులో పుట్టిన కొడుకు అనమాట. తీసుకొచ్చి ఎక్కడున్న గట్టిగా ఈసారి చాలా స్ట్రిక్ట్ గా, అంటే ఒక ఆర్డినెన్స్ ను కూడా తీసుకురావాలి గవర్నమెంట్ అని చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్న విషయము. గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, కేబినెట్ లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి సంబంధించిన కొంతమంది ఇంకా ఆ వాసనలు పోకుండా ఉన్నారు కదా. వైసీపీఎన్స్ చాలా మంది అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు, వీళ్ళకి ఉప్పందించే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సీరియస్ గా కేబినెట్ లో జరిగిన గంటన్నర సేపు జరిగిన ఈ టాపిక్ మీద వచ్చిన అప్డేట్స్ తోటి అందరూ అకౌంట్స్ కూడా ఎక్కడికక్కడ డీయాక్టివేట్ చేసేసుకొని పారిపోతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చాలా క్లియర్ గా పిఠాపురంలో చాలా క్లియర్ గా చెప్పారు కదా. ఈవెన్ హోంమంత్రి గారు కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, ఆడపిల్లల విషయంలో గనక సోషల్ మీడియా మీద ఎందుకు మీరు ఉదాసీనత చూపిస్తున్నారు. ఒక సోషల్ మీడియా అనే కాదండి, అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. రాకముందు ఎన్నికల కోసం ఏదో చేశారు అనుకోవడానికి కాదు, వచ్చిన దగ్గర నుంచి మార్ఫింగ్ ఫోటోలు, బూతులతో విరుచుకుపడటం ఒక స్థాయిలో. ఏ స్థాయిలో అంటే ఒక రోజుకి లక్షల పోస్టులు, మార్ఫ్ వీడియోస్, న్యూడ్ ఫోటోగ్రాఫ్స్, ఎవరివి మెయిన్ లీడర్స్ వి, చంద్రబాబు గారివి, పవన్ కళ్యాణ్ గారివి, లోకేష్ గారివి, అనిత గారివి, ఇట్లా ఈ రకంగా ఎవరైతే ఎమ్మెల్యేలు, లేడీ ఎమ్మెల్యేలువి, లేకపోతే పార్టీల్లో పనిచేస్తున్న మహిళా లీడర్స్ వి, అసలు ఎంత జుగుప్సాకరంగా అంటే అసలు సోషల్ మీడియా తీయాలంటే భయం వేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అత్యాచారాలు జరగవండి ఇలాంటివి ఈ రోజు బూతులతోటి వీళ్ళు జనాల్లో మైండ్ లో నింపేస్తా ఉంటే, గంజాయి మొత్తులో యువతను పడుకోబెట్టారు 5 సంవత్సరాలు. ఇప్పుడు బూతులు గంజాయే 5 సంవత్సరాలు జరిగింది. ఇంక ఇప్పుడు వచ్చి పతివ్రత పరమాణం వండుతుంది వచ్చి, ఇంకా అది చల్లారదని మనకు తెలుసులే గానీ. రైట్ శివపార్వతి గారు శ్రీరెడ్డి చెప్తూ ఉన్నారు, ఇక మీదట నా నుంచి ఎటువంటి ఆ తరహా పోస్టులు రావు, ఇది నా హామీ అంటూ ఉన్నారు, హామీ ఇస్తూ ఉన్నారు. నమ్మొచ్చా? ఈవిడ హామీలు ఎవరికి కావాలండి, బోడి హామీలు. ఇంతకు ముందు 5 ఏళ్లు మాట్లాడింది అన్ని అనేసి, అరణాన్ని బూతులు అనేసి అమ్మమ్మ సారీ అంటే అయిపోదు కదా. నేను అబ్జర్వ్ చేశాను, నేను సహజంగా ఈ బోరగడ్డ, పంచప్రభాకరు, లేకపోతే పోసాని, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళ వీడియోస్ పెద్దగా పట్టించుకోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నాం కాబట్టి. నేను శ్రీరెడ్డి సారీ చెప్పిన తర్వాత గతంలో శ్రీరెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి తన సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళి చూశానండి. ఎంత దారుణం అంటే, చిరంజీవి గారి కాలి గోటికి సరిపోతుందా శ్రీరెడ్డి అని అడుగుతూ ఉన్నాను నేను. నాకు తెలుసు కాబట్టి, చిరంజీవి గారి వ్యక్తిత్వం, ఆయన మహోన్నత వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి అడుగుతూ ఉన్నా. అసలు ఎంత దారుణంగా నాగబాబు గారి కూతురు నీహారికని ఏదో డైవర్స్ అయితే వ్యక్తిగత విషయాలు కదా, అవన్నీ క్వశ్చన్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ వైఫ్స్ని, ఎక్స్ వైఫ్స్ని, డాటర్స్ని ఇష్టం వచ్చినట్టు, అంటే ఏ అండ చూసుకుని అలా రెచ్చిపోయారు అనుకోవాలి. మరి ఇప్పుడు చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెబుతున్నారు కదా, వీళ్ళు సోషల్ మీడియా వారియర్స్ అంట. వాళ్ళు చాలా ఎంత స్వతంత్ర సమర యోధులు, బూత్ యోధులు కాబట్టి వీళ్ళని రక్షించుకోవడానికి ఆయన సప్త సముద్రాలు వెనుకున్నా కూడా లాక్కొస్తాడంట రేపు అధికారంలోకి వచ్చి. ఎవరన్నా క్లియర్ గా ఆయనే బయటకు వచ్చి చెప్తున్నాడు కదా, సోషల్ మీడియాలో కేసులు పెట్టిన మా కార్యకర్తల మీద మేము వదిలిపెట్టము, కక్ష తీర్చుకుంటాం, మేము మళ్ళీ వచ్చి ఇచ్చేస్తాం అంటే, ఒక సొంత చెల్లెల మీదే ఏ రకంగా దాడి చేశారో. ఇప్పుడు ఏ అన్నకైనా చెల్లెలు
చెల్లెల్ని గాని అమ్మను గాని ఒక మాట అనేస్తే పబ్లిక్ లో ఎంత బాధో, వెంటనే ఎంత రియాక్షన్ వస్తుందో, ఏ స్థాయికైనా వెళ్ళిపోయే మనుషుల్ని మనం మగవాళ్ళని చూసాం ప్రతి ఇంట్లో. కానీ ఈ పురుషుడు, మరి ఈ పెద్ద మనిషి ఏ పురుషుడో అర్థం కాదు కానీ సొంత చెల్లెల్ని పచ్చి బూతులు తిట్టిన వాడితో పక్కన కూర్చోని టీ తాగుతాడు వాడు. ఆ భారతీ రెడ్డి గారి పిఏ ఉన్నాడు కదా, వాడు వర్రా గారు, వాడు పెట్టే పోస్టులు ఎంత గలీజ్ గా, ఎంత రోతగా లేడీస్ ని అసలు ఏం లేదండి. సోషల్ మీడియా మీద పోస్ట్ పెట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని 1,00,000 మందికి రీచ్ అయ్యేలాగా రీచ్ పెంచడం, పోస్టులు ఇవ్వడం, మళ్ళీ ట్యాగులు చేయడం, దాన్ని ఎక్కడ చూసినా మీడియాలో అదే కనపడేలాగా చేయడం, అంటే వ్యక్తిత్వ హననం చేయడం. అంటే సొంత చెల్లెలకే చేస్తే దిక్కులేదు, ఇంకా మీరెంత అన్నట్టు ఆ స్థాయిలోకి విరుచుకుపడిన వ్యక్తితో కూర్చొని కాఫీ తాగుతా ఇంట్లో తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. అంటే ఎవరంటే తప్పులు చేసేసి చట్టాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం, తప్పించుకుందాం, క్షమాపణలు అని చెప్పేస్తే వదిలేస్తారు అనుకోవడం పొరపాట, లేకపోతే అది ఏమన్నా అంటే వదిలేస్తారా లేదా చట్టం తన పని తాను చేసుకెళ్తుందా అనే దాని మీద కూడా మనం మాట్లాడదాం. ఎక్కువగా శివపార్వతి గారు బహుశా మీ గురించి కూడా, అంటే వీర మహిళలందరినీ ఉద్దేశించి శ్రీరెడ్డి, పోసాని, పంచి ప్రభాకర్, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇలాంటి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడారు. రాజకీయాల్లో సహజంగా మహిళలు రావడం తక్కువ, కానీ మహిళలు వచ్చి నిలబడింది జనసేన పార్టీలో. ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కేసులు పెట్టినా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని చూసినా కూడా నిలబడింది జనసేన వీర మహిళలు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ పేరు పెట్టారో కానీ వీర మహిళ అని చెప్పి నిజంగా అంత ధైర్యంగా నిలబడ్డారు. అలా మీలాగే ధైర్యంగా నిలబడ్డ ఒక వీర మహిళ ఈ శ్రీరెడ్డికి ఎక్కువగా బాధితురాలు, శ్రీరెడ్డి పోస్టులకు ఎక్కువగా బాధితురాలు. శ్రీరెడ్డి చాలా దారుణంగా నీచంగా అసభ్య పదజాలంతో మనం ఇప్పుడు మాట్లాడుకోలేని విధంగా రాయపాటి అరుణ్ గారి మీద ఇటువంటి కామెంట్స్, చాలా కామెంట్స్ చేశారు. రాయపాటి కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి. రాయపాటి అరుణ్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. ఫోన్ లైన్ లో ఉన్నారు రాయపాటి అరుణ్ గారు. అరుణ్ గారు నమస్కారం. మీకు నమస్కారం. నేను చాలా తప్పులు చేశాం కాబట్టి క్షమించండి అని చాలా వినమ్రంగా, సభ్యతగా, గౌరవంగా, ఏదో ఇంకా చాలా పదాలు ఉంటాయి, నాకు రావట్లే. మరి శ్రీరెడ్డి చాలా రిక్వెస్ట్ కాదు, హామీ ఇస్తూ ఉన్నారట. లీడర్స్ చూసుకోండి, మధ్యలో నన్ను లాక్కండి, తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పి. క్షమిస్తారా సార్? మీరు చెప్పే విషయము, ఆవిడ మాట్లాడిన విషయం ఎలా ఉంది అంటే, మా లీడర్లు ఆ రోజు మెడకి ఉరితాడు బిగించమన్నారు కాబట్టి బిగించేసాం మేము. ఇప్పుడు మళ్ళీ మా తాడు మేము వెనక్కి తీసుకుంటున్నాము, మధ్యలో పోయిన ప్రాణానికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడినట్లుందండి. ఆ రోజు లీడర్లు మాట్లాడమన్నారా లేదంటే వీళ్ళే డబ్బులకు ఆశపడి అత్యుత్సాహంతో మాట్లాడారా నాకైతే తెలియదు. కానీ సార్, నన్ను వాళ్ళు ట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్ లో నేను కాకుండా మరొకళ్ళు కనుక ఉంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని ఉండేవాళ్ళు. ఇంకా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కి కుటుంబం కూడా వెళ్ళిపోయి ఉండేది సార్. ఏదైనా ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య లాంటివి చేసుకుని ఉండే. అవును, ఐ నో అండి, పర్సనల్లీ ఐ నో. మీ ఫ్యామిలీ నుంచి ఎంత మీకు ప్రెజర్ వచ్చింది అని చెప్పి, ఎందుకు ఈ రాజకీయాలు, కుటుంబాన్ని తిట్టిస్తావు, నీ మీద ఇన్ని ఆరోపణలు చేసుకుంటావు, వాడు ఎవడో యుఎస్ నుంచి మాట్లాడతాడు, ఇది ఎవరో చెన్నై నుంచి మాట్లాడుతుంది అని చెప్పి. ఐ నో విపరీతంగా సార్. కుటుంబ సభ్యులు నన్ను ఈ వీడియోలు, ఈ పోస్టులు, ఈ ట్రోలింగ్స్ వచ్చిన తర్వాత నన్ను చాలా మంది బంధువులు వాళ్ళ పెళ్లిళ్ళకి, ఇళ్లలో కార్యక్రమాలకి పిలవడం మానేశారు. ఒకవేళ ఎవరన్నా పిలిచినప్పటికీ కూడా నేను వెళ్ళినాక నన్ను చూసి వీళ్ళు మాట్లాడిన మాటల గురించి అక్కడికి వచ్చినటువంటి బంధువులు డిస్కషన్ చేసుకుంటుంటే ఆ రిగ్రెట్ ఫీలింగ్, ఆ అవమానం, ఆ గిల్టీనెస్ తీసుకోలేక నేను బంధువుల ప్రతి కార్యక్రమాన్ని అవాయిడ్ చేశాను సార్. ఈ 4 ఏళ్లుగా ఏ కుటుంబ సభ్యుల ప్రోగ్రామ్స్ కి నేను వెళ్ళలేదు. ఎంత దారుణంగా హింసించారంటే నన్ను మానసికంగా. నా భర్త బయటికి వెళ్తే నా భర్తను తన స్నేహితులు, తన కొలీగ్స్ ఎంతమంది క్వశ్చన్ చేశారు, ఎందుకు మీ ఆవిడకి ఇట్లాగా, వాళ్ళెవరో ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ మాటలన్న అవసరం, పెద్ద కుటుంబాల రాజకీయాలు ఓకే, ఈ మాటలు ఓకే, కానీ మనం ఎక్కడో కింది స్థాయిలో ఉండేవాళ్ళం, మనకి ఈ మాటలన్నీ అవసరమా, నువ్వన్నా చెప్పవా చిరంజీవి, నీ మాట వినదా మీ ఆవిడ అని చెప్పేసి మా ఆయన్ను కూడా బాధ పెట్టే సందర్భాలు సార్. టీనేజ్ లో ఉన్న నా పిల్లలు, 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న స్టేజ్ లో ఉన్న నా పిల్లలు అప్పుడు స్కూల్లో టీచర్స్, సార్లు కూడా వాళ్ళని పొడిచి మరీ మాట్లాడిన పరిస్థితి సార్. క్లాస్మేట్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చూసి మీ పలానా ఫ్రెండ్ వాళ్ళ అమ్మంట కదా, ఈవిడ ఇట్లా మాట్లాడుతున్నారు ఆవిడ గురించి అని చెప్పేసి అలా ఫ్రెండ్స్ కి పేరెంట్స్ చెప్తే వాళ్ళు వచ్చి స్కూల్లో చెప్తే నా పిల్లలు ఇంటికి వచ్చి నాకు చెప్పి బాధపడ్డ సందర్భాలు సార్. అట్లాంటివి నేను ఎన్నో
నా కళ్ళ నీళ్లు చూస్తే వాళ్ళ పైశాచిక ఆనందం ఆత్మసంతృప్తి పొంది ఇంకా అట్లాగే చేస్తారని చెప్పేసి నా కళ్ళ నీళ్లు బయట ప్రపంచానికి తెలియకుండా బిగబట్టుకొని రాజకీయం చేశాను సార్ నేను ఈ 4 ఏళ్లు. మనుషుల్లా కాకుండా ఒక మానవ మృగాల్లా వ్యవహరించారు నా పట్ల వైసీపీలో ఉన్నటువంటి ఆ లీడర్లు. ఇవాళ ఎవరైతే క్షమాపణలు చెప్తున్నారో, ఎవరైతే మాకు బుద్ధి వచ్చింది మేము బుద్ధివంతులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించో, లోకేష్ గారి గురించో, కళ్యాణ్ గారి గురించో, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించో పెట్టిన పోస్టులకి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వాళ్ళ కుటుంబాలు పెద్దగా తీసుకోరు కాబట్టి అందరూ ఆ విషయాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు తప్ప నాలాంటి చిన్న చిత్తక బ్రతుకుల గురించి, మా మీద జరిగినటువంటి దాడుల గురించి మాత్రం చాలా వరకు ప్రస్తావన తక్కువే వచ్చింది సార్. అప్పుడు ఇంకా పోలీసులు కూడా సపోర్ట్ అందించని స్టేషన్ కి వెళ్లి కేసులు పెడుతుంటే ఎన్నిసార్లు వస్తావమ్మా, అందరు నీకే ఎందుకు చేస్తున్నారమ్మా అని చెప్పేసి నన్నే ఎటకారంగా మాట్లాడినటువంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నాను సార్. ఇక్కడ ఒక కేసుకి సపోర్ట్ వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూలో జరిగినటువంటి కేసులు సపోర్ట్ వచ్చి తర్వాత మళ్ళీ ఈ కేసులు వస్తూ ఈ కేసులు పెట్టడానికి సపోర్ట్ అడిగితే లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వం కూడా నాకు సపోర్ట్ అందించలేదు సార్. ఈ అమ్మాయి కావాలని పబ్లిసిటీ కోసం చేసుకుంటుంది అని చెప్పేసి నా మీద తిరిగి నిందేశారు సార్ లోకల్ గా ఉన్న నాయకత్వం. నాకు ఇక్కడ ఒక బాధ కాదు, 2 బాధలు కాదు సార్. దాదాపుగా వైసీపీ సోషల్ మీడియా అండ్ వైసీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఉన్మాద మోక నుంచి నేను పడ్డటువంటి ఆవేదన, బాధ ఇంకెవరికి రాకూడదు. భవిష్యత్తులో కూడా ఏ పార్టీ నుంచి ఏ మహిళ ఇట్లాంటి బాధ ఎదుర్కోకూడదు సార్. ఇవాళ ముసల కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఈ ముదనష్టపు ముండల కళ్ళ నీళ్లు చూసి ఎవరు కూడా కరగద్దు. దయచేసి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. నాలాంటి ఏ ఆడపిల్ల, ఈవెన్ నాకు శత్రువైనప్పటికీ కూడా నాకు వచ్చినటువంటి బాధ ఏ ఆడపిల్లకి రాకూడదు సార్. మరి శ్రీరెడ్డి కూడా ఆడపిల్లే కదండి, అదే చెప్తుంది నేను ఆడదాన్ని సార్. ఆడపిల్ల అని సొసైటీ అనాలి సార్. నాకు నేను అనుకుంటే సరిపోదు. నా ప్రవర్తన, నా ఆలోచన, నా మైండ్ సెట్ ఇవన్నీ కూడా నేను ఆడపిల్లని అని సమాజం నమ్మాలి సార్. నిన్న మొన్నటి వరకు బట్టా మొత్తం ఇప్పేసి ఎక్కడ కనిపిస్తుందో కూడా తెలియకుండా తాగేసి పవన్ కళ్యాణ్ గారిని, మమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా పచ్చి బూతులు సార్. అవి బూతులు అంటానికి కూడా బూతులు సిగ్గుపడతాయేమో ఆ మాటలు వింటావు, అంతకు మించి ఎక్స్ట్రీము. అట్లాంటి మాటలు మాట్లాడి ఇవాళ పద్ధతిగా తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వచ్చి నేను మారిపోయాను, తెల్ల జెండా ఎత్తేసాను అంటే నిజంగా చెప్పాను కదా సార్ ఇందాక, వాళ్ళు బిగించమన్నారు, మేము తాడు బిగించాము, మళ్ళీ ఇప్పుడు తీసేసుకుంటున్నాం, పోయిన ప్రాణంతో మాకు సంబంధం లేదన్నట్లుంది సార్ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అండి రాయపాటి అరుణ్ గారు, మీ అభిప్రాయం అండ్ ఆవేదన కూడా తెలియజేసినందుకు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. కక్ష సాధింపులు ఉండవు అంటూ ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. శ్రీరెడ్డి క్షమాపణలు చెప్తున్నారు, కానీ గతంలో తను చేసిన వ్యాఖ్యలకు లీగల్గా చర్యలకు సిద్ధం కావాల్సిందే. రైట్, బుజ్జి గారు గతంలో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుందాం, వేరే మహిళల్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఏ రకంగా రెచ్చిపోయారో, కొంతమంది ఉన్మాదత్వంతో రెచ్చిపోయారో మనం చూసాం కదా. ఇష్టం వచ్చినట్టు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుని నా తరపున ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు మీరు కక్ష తీర్చుకుంటారా అని చెప్పి. భావ ప్రకటన స్వేచ్ఛ చేయొచ్చు, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నేను ఈ సీట్లో ఒక మోడరేటర్గా కూర్చున్నాను అంటే నాకు ఒక లిమిటేషన్ ఉంటుంది, మీరు బీజేపీ లీడర్గా కూర్చున్నారంటే మీకు ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ ఇది సోషల్ మీడియా కదా, నా ఇష్టం, నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రాము, నా యూట్యూబ్, నా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేసుకుంటానంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేస్తే ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే. ఉదాహరణకు బోరుగడ్డ, ఆ నెక్స్ట్ శ్రీరెడ్డికి మరి నెక్స్ట్ నోటీసులు అందిస్తారు అనేది ఒక సమాచారం, మాకున్న సమాచారం. ఇంతకుముందు శివపార్వతి గారు చెప్పినట్టుగా ఇప్పటికీ వైసీపీ వాసన పోని కొంతమంది పోలీస్ అధికారులు శ్రీరెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు బహుశా, అందుకే ఒక వీడియో రిలీజ్ చేశారు, క్షమాపణలు, సారీ అంట. ఏం చెప్తారు బుజ్జి గారు, ఇలాంటి వాళ్ళని క్షమించాలంటారా? శుభోదయం. ముందుగా ఒకటి రవి గారు, నేను ఒకే ఒక విషయం చెప్తాను. అధికారం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంజాయ్ చేయడం అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చేస్తే, ఈ శ్రీరెడ్డి, మీరు ఇంకో పేరు అతి నీచమైన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అతని పేరు మీరు మర్చిపోయారు. అతని పేరు కూడా మీ దగ్గర తీసుకోవాలి. వర్రా రవీందర్ రెడ్డి. అతను నాకు మొన్నటి వరకు తెలియదు. అతను చాలా దారుణంగా, నిన్న స్వాతి రెడ్డి గారి డిబేట్ చూశాను, ఆవిడ మాటల్లో, ఆవిడ బాధల్లో విన్నాను సార్. అలాంటి దౌర్భాగ్యమైన, అసలు అలాంటి పరిస్థితులు ఏ ఆడపిల్లకి లేకపోతే ఏ మానవుడికి కూడా రాకూడదు సార్. ఎందుకనంటే
తనని పెట్టిన వేధింపులకి ఆ రవీందర్ రెడ్డి అనే చేసిన అగాత్యాలకి పెట్టిన పోస్టులకి తనే కనీసం కని పెంచిన తండ్రి చనిపోతే ఆఖరి చూపు చూడటా కూడా వెళ్ళలేకపోయిన పరిస్థితి స్వాతిరెడ్డి గారు కల్పించిన దౌర్భాగ్యం ఎవడన్నా ఉన్నాడంటే ఆ రవీందర్ రెడ్డి అని. ఎందుకంటే సార్ ఇది ఎంత ఘోరం అంటే ఇవాళ అన్ని పార్టీలు కన్నా జనసేనలో ఏర మహిళలే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తల ప్రవర్తన బట్టి ఇవాళ జనసేనలో వీర మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అని ఉందంటే వీర మహిళలు ఎక్కువ ఉన్న పార్టీ మన జనసేన పార్టీ. ఎందుకంటే అంత భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ పార్టీలో ఉన్న నాయకులు కూడా అలాంటి నాయకులు వ్యక్తిత్వాలు మంచివి కాబట్టి ఈ పార్టీలు కొనసాగడం జరిగింది. అసలు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పిస్తున్నప్పుడు ఇది మొత్తం చేసింది సజ్జల భార్గవ రెడ్డి 100%. ఇతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కి ఈ బోరగడ్డ అనిల్ అనేవాడు కానీ, శ్రీరెడ్డి గాని, లేకపోతే పంచ ప్రభాకర్ అనేవాడు కానీ వీళ్ళందరూ ఈ రోజున 5 సంవత్సరాలు వీళ్ళందరినీ తిట్టేసి ఈ రోజున నన్ను క్షమించండి అంటే ఎలా క్షమించారు సార్? శిక్షకి ఇప్పుడు తప్పు చేసిన శిక్ష పడాల్సిందే, అంతే కదా. శిక్ష పడాక ప్రత్యేకం రావాలి. కానీ వీళ్ళకి ఒక పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్న మాటలకు కూడా మీ అందరికి ప్రజలందరికీ అర్థమవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడే మాటలు హోమ్ మినిస్టర్ గారిని ఉద్దేశించారు. చట్టాలు ఇంకా కఠినంగా పనిచేయాలి, చట్టాలు ఇంకా కఠినంగా పనిచేసేటట్టు మనం నడుచుకుంటే ఇలాంటి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ప్రత్యేతాపానికి వచ్చి ప్రజల్లో మార్పు వస్తుంది. ఏంటి సార్ జీతానికి పనిచేసి ఇష్టానుసారంగా తిట్టి ప్రజల్ని వాళ్ళ జనసేన కార్యకర్తలు కావచ్చు, అలా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తల నాయకులను తిడితే ఓకే సార్. వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ని, లోకేష్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి నేను కలపల బుజ్జి గారు నేను అసలు శ్రీరెడ్డి ఏం మాట్లాడింది అనేది చూశాను. ఆ వీడియోస్ కొన్ని డౌన్లోడ్ చేసి మా వీడియో ఎడిటర్స్కి ఇచ్చా. మీరు బీప్ వేయండి అన్నాడు. మొత్తం అంతా బీపే ఉందండి. అసలు మొత్తం అంతా బీపే. ఇంకెందుకని చెప్పి నేను వాడట్లేదు అంతే. అసలు అదే ఎంత దారుణం అంటే అసలు చిరంజీవి గారు ఏం చేశారండి, నిహారిక గారు ఏం చేశారండి, రేణు దేశాయ్ గారు ఏం చేశారండి? అసలు రాజకీయాలకి వాళ్ళకి సంబంధం ఉందా? ఫ్యామిలీ నారా ఫ్యామిలీ టార్గెట్ జగన్ గారిది. దానికి ఆర్జుడు సజ్జల భార్గవ రెడ్డి. సజ్జల భార్గవ రెడ్డి సాయంత్రం ఏది వీళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇస్తే వీళ్ళందరూ ముందు పెడతారు పోస్టులు. తర్వాత తోకలు ఉంటారండి. నియోజకవర్గానికి ఒక 20 మందిని వాళ్ళకి 10,000 12,000 జీతాలు ఇచ్చి సోషల్ మీడియా పీరియడ్ అని పెట్టి వాళ్ళని జీతాలు ఇచ్చి పోషిస్తూ పేటిఎం బ్యాచ్ అండి. మళ్ళీ ఏంటంటే వాళ్ళు పేటిఎం బ్యాచ్ ని పెట్టుకుని ఇతర పార్టీలు పేటిఎం బ్యాచ్ అంటాం. ఇదో దుర్మార్గమైన ఆలోచన. ఏ రాజకీయ పార్టీ ఇవాళ సోషల్ మీడియాకి జీతాలు ఇచ్చి పనిచేయట్లేదు. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జీతాలు ఇచ్చి పనిచేస్తుంది. అది వాస్తవం. ఇవాళ వాళ్ళు ఏది పెట్టమంటే అది పెట్టాము. ఆ రోజున ఇవాళ లోకల్ గా నియోజకవర్గంలో మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మాకు ఎవరో చేదుడు వాదోడుగా ఉండలేదని పోతున్నారండి సోషల్ మీడియా కార్యకర్తలు. పని పాఠాలు లేని వాళ్ళని ఎన్నుకుంటాం, ఎవరు ఖాళీగా ఉన్నారని వాళ్ళకి 7,000 8,000 జీతాలు ఇవ్వటం, వాళ్ళతో వీళ్ళు ఇష్టానుసారంగా. ఒక్క నిమిషం పృథ్వీరాజ్ గారు, నేను లైవ్ లోంచి మాట్లాడుతున్నా డైరెక్ట్ గా. పృథ్వీరాజ్ గారు 30 years ఇండస్ట్రీ, అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభిమానించే పృథ్వీరాజ్ గారు ఫోన్ లైన్లో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యారు. శ్రీరెడ్డి నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిందండి, మీరు నోటీస్ చేశారా? చూడలేదు సార్. నేను ఏంటంటే నిన్నంతా షూటింగ్ లో ఉండే, ఇప్పుడేమో దుబాయ్ వెళ్తున్నాను. ఓకే చెప్పండి సార్, చెప్పండి. దాని మీనింగ్ చెప్తాను. ఐ మీన్ ఏం చెప్పిందనే చెప్తాను. శ్రీరెడ్డి అంటే సహజంగా తెలుసు కదా మీకు, మెగా ఫ్యామిలీ మీద, టీడీపీ నాయకుల మీద, లోకేష్ మీద, భువనేశ్వరి గారి మీద, షర్మిల మీద ఇష్టం వచ్చినట్టు తెగ మాట్లాడేది కదా. ఇప్పుడు నిన్న అనిత గారు సారీ, లోకేష్ గారు సారీ, భువనేశ్వరి గారు సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ, నేను చాలా తప్పు మాట్లాడాను మీ మీద, లీడర్స్ మీరు చూసుకోండి, నాలాంటి కార్యకర్తల జోలికి రాకండి అని చెప్పి చాలా నిండుగా చీర అలంకరించుకుని నిండుదనంతో, అంటే సాధారణంగా మనం శ్రీరెడ్డిని అంటే ఒక పిక్చర్ వస్తుంది మనకి, ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ దగ్గర తను చేసిన తతంగం మీకు తెలుసు కదా ఒక సినీ యాక్టర్గా. దాని తర్వాత తను రిలీజ్ చేసే వీడియోస్ కూడా చాలా వల్గర్గా ఉంటాయి, అంటే ఎక్స్పోజింగ్ చేస్తూ తను చేస్తూ ఉంటారు. కానీ చాలా నిండుగా చీర కట్టుకుని చాలా సభ్యతగా నమస్కారం చేస్తూ నన్ను క్షమించండి అంటూ ఉన్నారండి. మరి ఇలాంటి వాళ్ళందరినీ క్షమించవచ్చా? అంటే ఒకటి ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఏంటంటే అండి,
మేము చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, నాగబాబు గారికి కానీ ఎప్పుడు మేము చెప్పినా వాళ్ళ కర్మకి వాళ్ళే పోతారు, మనకు అనవసరం. అందులో ఇంకోటి అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే క్షమించే గుణం అయితే మటుకు మామూలు గుణం కాదండి ఆయనది. అరే పోనండి, మనకెందుకు, మనం పేద ప్రజలకు పనిచేయడం కోసం వచ్చాం, మనం దాని మీదే ఫోకస్ పెట్టండి, వీళ్ళ గురించి మాట్లాడి వై షుడ్ వి వేస్ట్ అవర్ టైం అని చెప్పి అన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆమె మాట్లాడే విధానం చూస్తే ఆల్మోస్ట్ రియలైజేషన్ లోకి వచ్చిరారండి చాలా మంది. రియలైజేషన్ భయం అది చెప్పండి. రియలైజేషన్ తో కూడిన భయం. అంటే ప్రైస్ చిత్తానికి మించిన ఈ అమ్మాయిని పక్కన పెట్టండి, ఒక త్రాసులో ఈ అమ్మాయిని పక్కన పెట్టి ఆ అమ్మాయి మాట్లాడేది ఏంటంటే చాలా వరకు మాట్లాడింది షీ వాంట్ ఏ పొజిషన్ ఇన్ పార్టీ, అధికార ప్రతినిధి అలాంటి ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసిందాను. అవును, ఇవ్వలేదని తెగ బాధపడిపోయింది కూడా కదా. ఒక బాధ ఉంది, ఆ బాధ మీద చాలా అంటే ఒక రకంగా చూస్తే యాంకర్ శ్యామల కన్నా ఈమె తప్పులు మాట్లాడినా, ఒప్పులు మాట్లాడినా, బూతులు మాట్లాడినా పార్టీకి ఎక్కువ సేవ చేసేది ఈమె ఇండైరెక్ట్ గా. వెదర్ షీ ఈస్ టేకింగ్ మనీ అది వేరే విషయం అంటే. సజ్జల గారు చెప్తే చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసాం అని చెప్పిన మాటలు ఎన్ని విన్నాం మేము ఇంతకు ముందు. అదే పృథ్వీరాజు గారు చెప్పారు అని చెప్పి నేను మర్డర్ చేసేస్తే నాకు శిక్ష లేకుండా ఉంటుందా? ఉండదు కదా. అది కాదండి, అది తప్పది. న్యాయం అనేది ఒకటే. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఒకటి కూడా చెప్పారంటే కులాన్ని ఆపాదించొద్దు, శిక్ష అనేది శిక్షే. అప్పుడు బిర్యానీ పాయింట్ కథ ఉంది చూడండి, పోరుగొడ్డ అనిలు. అవునండి. వీడు చేసిన దౌర్భాగ్యాలు, దుర్మార్గం అయితే ఇంకో చోట ఇరాన్ ఇరాకులు అయితే రోడ్డు మీద కాలు చంపేస్తారు, ఉరేసేస్తారండి. ఉరి అక్కడే అందరూ చూడగా. వీడు ఇప్పటికీ వాడు ఎస్కేపింగ్ లో ఉన్నాడంటే నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం అండి. ఇది మనం అసలు మానవత్వం, అసలు మనం ఎక్కడ ఉన్నాం, సభ్య సమాజంలో ఉన్నామా అని అనిపిస్తుందండి వాడు మాట్లాడే. నాకే రక్తం మరిగిపోయినాయి అసలు. అవునండి, చాలా దారుణం అండి. చిరంజీవి గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మాయిల్ని, నిహారికని, నాగబాబు గారిని మామూలు కాదు. ఇప్పుడు సూక్తి ముక్తాలు చూసారా, అయ్యే మమ్మల్ని క్షమించండి, మేము ఈ బూతులు ఏంటండి బాబు, అసలు ఇలాంటి మాటలు మాట్లాడేవాడు వర్ర రవీంద్ర రెడ్డి అనేవాడు ఒకడు. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు చేశారు, ఇలాగ ఏ గవర్నమెంట్ చేయలేదు, ఇలాగ వీళ్ళు చేశారు. దాన్ని శిక్షిస్తుంటే ప్రజాస్వామ్యాన్ని గొంతు తొక్కేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంట, ఏదేదో భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. ఇంకోడు ఒక ముసలోడు ఉన్నాడు విజయసాయి రెడ్డి అని, ఆడేంటంటే 2027లో జమిలీ ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఏంటో వీళ్ళు ఇది ఎలా ఉందంటే కోతిగాడి నక్కళ్ళగా కూర్చున్నారు అనమాట. పవర్ లేకపోతే ఉండలేరు సార్ ఒక నిమిషం కూడా. రైట్ అండి. అందుకే జనం కూడా 11కి ఇచ్చి తీర్పు బయలుదేరంటారా బాబు మీరు. రైట్. బహుశా వైసీపీ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఇదేనండి. వీళ్ళు ఉన్మాదుల్ని తయారు చేశారు, ఉన్మాదుల్ని. శ్రీరెడ్డి, బోరుగడ్డ, పోసాని, పంచి ప్రభాకర్, ఇంకా చాలా మంది. ఊరికో 10 మంది పేటీఎం అని కూడా అనకూడదండి. ఈ ఉన్మాదులు తీవ్రవాదులు, బూతులు తీవ్రవాదులు. నేను ఇదివరకు చాలా ఇంటర్వ్యూలో చెప్పా, బూతులు యూనివర్సిటీలో పెద్దలు ఉన్నారు, వాళ్ళలో 12 మందిలో వీళ్ళు. అదండి. రైట్ అండి, మీరు షూటింగ్ లో ఉన్నారు, అందుకే డైరెక్ట్ కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతానండి. నాకు ఇంకోటి సార్ లాస్ట్ చెప్పండి. నాకు ఇప్పుడు జర్నలిజంలో నేను చాలా మందిని చూసాను, కానీ ఒక హార్డ్ కోర్ జర్నలిస్ట్ అంటే మా రవిశంకర్ 99 టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. రైట్ ఉన్నారా? రైట్. సందీప్ పంచకర్ల గారు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ యువ నాయకుడు. సందీప్ గారు నమస్కారం. సందీప్ గారు రైట్, హోల్డ్లో ఉన్నారు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. బుజ్జి గారు చెప్పండి. సార్ వీళ్ళందరూ ఇంకో విషయం చెప్పాలి మీకు. నేను శ్రీరెడ్డి గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఈ రోజు శ్రీరెడ్డి టాపిక్ కాబట్టి శ్రీరెడ్డి గారి గురించి ఒకసారి చెప్తాను. ఈ అమ్మాయి ఎలాంటి వ్యక్తిత్వం అంటే, నేను వంగవీటి సినిమా తీసి
మీరు అప్పుడు డేట్స్ అయ్యి ఉంటే చూసుకోండి. వంగవీడి సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం మనక్షాపంతో మనసు బాగా బాధించి రామ్ గోపాల్ వర్మ మీద నేను కేసు పెట్టడం జరిగింది విజయవాడ. అంశెట్ వాసు నా ఫ్రెండ్ నేను కలిసి కేసు పెడితే రామ్ గోపాల్ వర్మ గారు ఫోన్ చేసి మీతో మాట్లాడాలి బాంబే రమ్మంటే బాంబే వెళ్ళాను. నేను బాంబే వెళ్ళిన రోజున శ్రీరెడ్డితో నా ఎదురుగానే, అంటే నేను అంత అనుకుని ఉన్నాడైనా నా ఎదురుగానే శ్రీరెడ్డి గారితో మాట్లాడుతుంది. శ్రీరెడ్డి ఎంత దుర్మార్గురాలంటే ఆర్జీవీ ఏది చెప్తే అది చేస్తుంది శ్రీరెడ్డి. వాస్తవం చెప్తున్నారు, ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి శ్రీరెడ్డికి కానీ ఆర్జీవీ కానీ. అండ్ ముంబైలో మీరు చూసారా ఆర్జీవీ రూమ్ లో? ఏమండి ఆర్జీవీ రూమ్ లో చూసారా మీరు? ఆర్జీవీ గారు నేను కూర్చుండగా శ్రీరెడ్డి గారు ఫోన్ చేస్తే శ్రీరెడ్డికి ప్రతి విషయం చెప్పింది ఆర్జీవీ 100%. ఆర్జీవీ డైరెక్షన్ వాళ్ళిద్దరికి నేనే సాక్షిని. బట్టలు ఉపదీయడం అన్న కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారు తిట్టమన్న కాడి నుంచి పవన్ కళ్యాణ్ తిట్టమన్నది ఆర్జీవీ 100% వాస్తవం. నేనున్నాను లైవ్ లో మాట్లాడినప్పుడు శ్రీరెడ్డి. అలాంటి దుర్మార్గుడు ఆర్జీవీ. ఆర్జీవీ పెంచిన పాము శ్రీరెడ్డి. ఆ శ్రీరెడ్డిని ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి సార్, ఓటుకి ఓటు లింక్. ఆర్జీవీ శ్రీరెడ్డి ఓటే. ఆర్జీవీ ఏం చెప్తే శ్రీరెడ్డి చేస్తుంది. ఆర్జీవీ వైసీపీకి ఫ్యాన్ అతను. దాని వల్లనే అతను తీసిన సినిమాలు కానీ అవి కానీ మనం అందరూ చూసాం. ఇలాంటి దుర్మార్గుల్ని తయారు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఈయన్ని క్షమించడం అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. ఎందుకంటే వీళ్ళని క్షమిస్తే ప్రతివాడు రేపు నుంచి ప్రతివాడు మీడియా ముందుకు వచ్చేసో లేకపోతే సోషల్ మీడియా ఫోన్ ముందుకు కూర్చొని మమ్మల్ని క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని క్షమించండి లోకేష్ గారు అని చెప్పేసి ఈ వీడియోలు పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే ఇంకోటి ఫేక్ ఐడియాలు ఏదన్నా సృష్టించి మన వీర మహిళలు కానీ లేకపోతే మన పొందల ఫ్యామిలీలు కానీ ఇలాగే నారావాళ్ళ ఫ్యామిలీలు కానీ ఇలా విమర్శించడం జరుగుతుంది. కాకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి. ఫస్ట్ బోరగడ్డ అనిలు, అలాగే నెక్స్ట్ శ్రీరెడ్డి, తర్వాత వార రవీందర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ చేశారు. కాదు సార్ వీళ్ళందరూ నేను అనేది ఏంటంటే ఇవాళ అధికారంలో ఉంది కూటమి. రైట్, ఒక్క నిమిషం బుజ్జి గారు లైన్లో ఉండండి. సందీప్ పంచకర్లో జాయిన్ అయ్యారు మనతో, జనసేన పార్టీ యువ నాయకులు. సందీప్ గారు నమస్కారం. నమస్కారం. అంటే మనం మాట్లాడుకోవాల్సినంత పెద్ద పర్సనాలిటీ కాకపోవచ్చు, కానీ మీ పార్టీ మీరు సోదరులా పరిగణించే వీర మహిళలు ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారు ఒక వ్యక్తి వల్ల. తను కూడా లేడీయే, కానీ ఒక లేడీని తిడుతూ ఉన్నాము, ఒక లేడీ మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము అనే ఒక స్పృహ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చాలామంది, నిహారిక లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో లేడీసు, ఇలా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరి మీద చాలా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పర్సన్ ఈ రోజున మీ ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు, తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఏదైనా లీడర్స్ చూసుకోండి, మధ్యలో మమ్మల్ని లాక్కండి అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళను మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి కక్షా కార్పణ్యాలు ఏమీ ఉండవు, అంత టైం చూసుకుంటుంది అని అనుకుంటారు. బట్ ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోరగడ్డకి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో మీకు తెలుసు. ఒకవైపు పోలీసులు రాచమర్యాదలు చేస్తూ ఉన్నారు, మరోవైపు కేసుల మీద కేసులు ఆయన మీద వస్తూ ఉన్న పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుని, జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష పడాలి? ఒక సారీ చెప్పేస్తే క్షమించాల్సిన అవసరం ఉంటుందా? సందీప్ గారు. గుడ్ మార్నింగ్ శంకర్ గారు. అదేవిధంగా మన 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తుంటానండి. నేను నాకు తెలిసి ఒక వ్యక్తి పేరు పెట్టో లేదంటే గనక వ్యక్తుల గురించి మాట్లాడి అవతల వాళ్ళని పెద్దవాళ్ళు చేసే ఉద్దేశం నాకైతే లేదండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, అంటే అధికార పార్టీలో అధికార పక్షానికి వెళ్ళారు కాబట్టి మీరు వ్యక్తులు పేరు పెట్టరా, మీరు అంత పెద్దవాళ్ళు అయిపోయారా అని చెప్పని. అధికారంతో సంబంధం లేకపోయినా కూడా ఒక జనసేన పార్టీ అనే విలువల గల పార్టీలో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే మీకు గుర్తుంటే గనక జనసేన పార్టీ నుంచి మేము అధికారంలో లేని నాడే పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ఈ రోజు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, లీడర్లో చూసుకోవాలని చెప్పని. లీడర్లో చూసుకోవాలని చెప్పని ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తులు మరి ఆ రోజు రాజకీయాలకి సంబంధం లేని మాలాంటి వాళ్ళని లీడర్లు అన్న ఒక రకం అండి. పవన్ కళ్యాణ్ గారితో ఇంట్లో ఉండే మహిళల్ని, వారి పిల్లల్ని, మైనర్ చిన్న పిల్లలు సార్ వాళ్ళు, ఇంకా మనకి వాళ్ళకి పసి వయసు, అలాంటి పిల్లల్ని, ఇంట్లో మహిళల్ని, తల్లిని, చెల్లిని, భార్యని, బిడ్డని
అసలు ఎలాంటి కనికరం లేకుండా ఆ రోజు ఎలా అంటే లీడర్లు చూసుకోండి అనే అంత అంటే ఆ తెలివితేటలు ఉన్నప్పుడు మరి ఆ రోజు ఏమైంది విజ్ఞత? అంటే అధికార మదం మీ కళ్ళను మూసేసిందని నేను ప్రశ్నిస్తున్నాను. అది కూడా కాకుండా మీకు ఒక వ్యక్తిని ఈ రోజు రాజమర్యాదలతో తీసుకెళ్తున్నారు, పెద్ద రెస్టారెంట్ కి తీసుకెళ్లి మరి భోజనాలు పెట్టించారని చెప్పని మటన్ బిర్యానీలు పెట్టించి తీసుకెళ్లారు. ఎక్కడికి పెద్ద పెద్ద హోటల్స్ దగ్గరికి తీసుకెళ్లి పెట్టారు. ఆ రోజు నేను ఒక సంఘటన నేను ఉదాహరిస్తాను సార్. ఎందుకంటే మేము మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విశాఖపట్నం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో మేము ఉన్నందుకు సంబంధం లేని కేసు మా మీద పెట్టి, అటెంప్ట్ టు మర్డర్ కేసు మా మీద పెట్టి, మేము ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను సార్, ఈ రోజు వరకు కూడా జన సైనికుడిగా నేను ఆన్ రికార్డ్ ఒక బూతు మాట మాట్లాడినట్టు చూపించమన్నాను సార్. ఏ రోజు నేను మాట్లాడలేదు కదా. అలాంటిది సంబంధం లేని కేసులో 307 కేసు పెట్టి మమ్మల్ని జైలు పాలు చేసి 7 రోజుల పాటు మమ్మల్ని విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పెట్టి ఇంటరాగేషన్ సంబంధించి మాకు తీసుకెళ్లే ముందు కేజీహెచ్ కి తీసుకెళ్లారు సార్ మెడికల్ టెస్టుల కోసం. ఎందుకంటే మమ్మల్ని అసలు మమ్మల్ని జైలుకి పంపించే ముందే మెడికల్ టెస్టులు చేయాలి. కానీ మమ్మల్ని ఎటువంటి మెడికల్ టెస్టులు చేయకుండా, మమ్మల్ని ఎటువంటి హాస్పిటల్ కి తీసుకుంటా డైరెక్ట్ గా కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు నుంచి తీసుకెళ్లి జైల్లో పడేశారు. మెడికల్ టెస్టులు చేశామని చెప్పని ఫోర్జరీ చేయించారు డాక్టర్స్ వాళ్ళ సంతకాలు పెట్టించి. అలాంటి సమయంలో కేజీహెచ్ తీసుకెళ్లి మమ్మల్ని ఇంటరాగేషన్ ముందు రోజు తీసుకెళ్లి మెడికల్ టెస్టులు చేపిస్తుంటే మా తల్లిదండ్రులు వీళ్ళు తిన్నారో లేదో అని చెప్పని వాళ్ళ చేత్తో వాళ్ళు ఆ భోజనాలు వండుకొచ్చి మాకు పెట్టే ప్రయత్నం. బస్సులో మేము కూర్చున్నాం సార్. మా చుట్టూ కూడా వందలాది మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ పెట్టారు, ఎస్ఐలు ఉన్నారు, సిఏ స్థాయి వ్యక్తి ఉన్నారు, ఏసీబీ స్థాయి వ్యక్తి ఉన్నారు. వాళ్ళు తిన్నారో లేదో అండి, ఈ ఫ్రూట్స్ తెచ్చాం, కనీసం ఫ్రూట్స్ అన్న మా చేత్తో ఇవ్వనివ్వండి అని చెప్పంటే మీరు పెడతానికి వేలు లేదు అని చెప్పని మమ్మల్ని కనీసం మా తల్లిదండ్రులు తెచ్చిన భోజనాన్ని కూడా మమ్మల్ని తింటాం కాదు సార్, కనీసం వాసన కూడా చూడనివ్వకుండా పక్కకు పడేశారు. మరి అలాంటిది ఈ రోజు ఈ వ్యక్తిని హోటల్కి తీసుకెళ్లి మరి మటన్ బిర్యానీలు పెట్టించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అర్థం కాదు. అంటే జస్టిస్ అనేది ఎవరికి అంటే సమానంగా ఉండదా? పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కూడా మీకు తలతీసి చట్టాలు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మా వాళ్ళు తప్పు చేస్తే మేము ఇలాగే స్పందిస్తాం సార్. కానీ ఏ కనికరం లేకుండా, చిన్నపిల్లలు ఆడవాళ్ళని కనికరం లేకుండా అన్ని మాటలు మాట్లాడి మార్పింగ్ ఫోటోలు పెట్టి అంత వేదనకు గురి చేసే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు కొన్ని నియమాలు విడుదల చేశారండి. జనసేన పార్టీ తరఫున శతజ్ఞ నుంచి కొన్ని నియమాలు విడుదల చేశారు. మీరు బూతులు మాట్లాడొద్దు, మార్పింగ్ ఫోటోలు పెట్టొద్దు, ఇంట్లో ఉండే మహిళలు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని, మీకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దీంట్లో రాజకీయంగా మీరు మాట్లాడేటప్పుడు డిబేట్లు తీసుకురావద్దు, ఎటువంటి మీరు ఏదన్నా ఉంటే సద్విమర్శ చేయండి, ఐడియాలజికల్ గా కానీ లేదు పాలసీ పైన కానీ మాట్లాడని చెప్పని ఓపెన్ గా మా జన సైనికులు అప్పుడు ఎంత కోపంతో రగిలిపోతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నియమాలు విడుదల చేసి ఇవి కనుక దాటితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పారండి. ఆ రోజు మమ్మల్ని కంట్రోల్ చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వైసీపీ పార్టీ ఒక నియమావళి విడుదల చేసిందండి వాళ్ళ సోషల్ మీడియా జన సైనికులకి. ఇంకా ఎంకరేజ్ చేశారు కదా, ఎంకరేజ్ చేశారు భుజం తట్టి. అంటే స్టేజ్ మీద ఆ రోజు సీఎం పొజిషన్ లో ఉండి ఆ రోజు ఆ వ్యక్తి వాళ్ళ మినిస్టర్ స్థాయి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళల గురించి మాట్లాడుతుంటే భుజం తట్టాడు సార్ ఆయన సీఎం గారు. భుజం తట్టి శభాష్ చెప్పి అన్నాడు. అది ప్రోత్సాహం కాదా అండి? ఖచ్చితంగా ప్రోత్సాహం కదా. అది ఈ రోజు తప్పు కాదా? నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని మేము వెనకేసుకొస్తున్నారని చెప్పి అంటారో, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన పోస్టులను మీకు ఇస్తాను, ఆ పోస్టులు తీసుకెళ్లి ఇంట్లో మీ తల్లికో పిల్లకు మీ బిడ్డలకో లేదు మీ ఇంట్లో ఉండే మహిళలకు చదివి వినిపించగలరా? వినిపిస్తే వాళ్ళు సమర్థిస్తారా? అలా గనక మీ ఇంట్లో మహిళలు వాటిని మీ వైసీపీ నాయకులు పెట్టిన పోస్టులు సమర్థిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను. సంబంధం లేని పోస్టులు పెట్టి ఇప్పుడు సారీ చెప్తా ఉంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? రైట్, సారీ చెప్తే పవన్ కళ్యాణ్ గారు క్షమించొచ్చేమో కానీ చట్టం క్షమించదు కదా. చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకెళ్లాల్సిందే. అవునండి. అంటే మేము మీకు పోలీసులని చెప్పింది కూడా ఒక టార్గెట్ చేసి వీళ్ళని అరెస్టులు చేయడం ఎక్కడ చెప్పలేదండి. ఎవరైతే ఇంట్లో మహిళల పైన లేదు ఆడవాళ్ల పైన చిన్న పిల్లల పైన దూషణ చేస్తున్నారో వాళ్ళని ఎందుకు మీరు శిక్షించట్లేదని అడిగారు. అంతే తప్ప దాంట్లో ఎవరైనా ఉండొచ్చు కదా. కానీ ఇక్కడ మనకి యాదృశ్యంగా ఉన్నంతా కూడా వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే తిట్టింది వాళ్ళే ఆ సమయంలో. ఈ రోజు వెనకేసుకొస్తుంటే నాకు అదే అర్థం కావట్లేదండి. అంటే ఏం సంకేతాన్ని ఇస్తున్నారు మీరు? ఈ రోజు చిన్న పిల్లల పైన కూడా అగాత్యాలు జరుగుతున్నాయని చెప్పంటే, 3 ఏళ్ల పసికందు పైన లేదు నెలల బిడ్డల పైన అగాత్యాలు జరుగుతున్నాయని చెప్పంటే, ఆ రోజు అంటే మహిళల్ని ఈ రకంగా మీరు మాట్లాడి ఏదైనా చేయొచ్చు. సోషల్ మీడియాలో చేతులు ఆయుధం అయిపోయింది సార్. ఏ మాటన తిట్టినా కూడా శిక్షలు పడవు అనే ధైర్యంతోనే కదండి మాట్లాడి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు కదండి, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. నాకు జస్ట్ ఇప్పుడే జనసేన పార్టీ నుంచి ఎవరో ఒక పెద్ద లీడరు వర్రా రవీందర్ రెడ్డి గతంలో పెట్టిన పోస్టులు ఆల్రెడీ మన దగ్గర ఉంటే ఒకసారి బాక్స్లో చూపించండి. గతంలో పెట్టిన పోస్టులు నాకు పంపించారు సార్. నేను కనీసం ఇది చదివి వినిపించలా. షర్మిలకి ఆస్తి మొకాన డాష్ 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 మళ్ళీ తెలంగాణ డాష్.
డబ్బు కోసమే అసలు నేను ఇవన్నీ చెప్పలేను. అసలు కనీసం ఎంత దారుణం అంటే అంత దారుణం. వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు, మరి భారతి గారు పిఏ అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, అఫీషియల్గా నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు, ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు. చివరికి షర్మిల చెల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెడుతూ ఉన్నా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అండి. సొంత చెల్లి. విషయం చెప్పాలంటే సార్, ఈ వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు కంప్లైంట్ ఇవ్వాలి. మా ఇంట్లో మహిళల పైన ఇలా మాట్లాడతారా అని చెప్పని అసలు అధికారులు ఉన్నప్పుడు శిక్షించుంటే బాగుండేది. ఆ సభ్యత సంస్కారానికి లేదు. మేబీ చూడలేదేమో, ఆయన సీఎం కాబట్టి ఆ రోజుల్లో పోస్ట్ చదవలేదేమో అనుకుందాం. ఇప్పుడు బయటకు వచ్చినాయి కదండి. సోషల్ మీడియాలో ఎటువంటి సెన్సార్స్ లేకుండా అది వెయ్యాలి, నేను వెయ్యాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇలా సమాజంలో తిరుగుతున్నారు, ఎద్దెజ్గా తిరుగుతున్నారు అనే విషయం తెలియాలి. ఆ పోస్టులు చూసాకైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిందే కదండి అరెస్టులు చేస్తున్నారని, దేనికోసం చేస్తున్నారు కూడా తెలుసుకుంటారు కదండి. ఆయన తెలుసుకున్న మరుక్షణం నిజంగా గనక చెల్లి మీదో ఇంట్లో మహిళ మీదో కనుక గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముందు కంప్లైంట్ ఇవ్వాలండి. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయండి, మహిళలు కించపరుస్తున్నారు అని చెప్పి దిశ యాప్లు పెట్టారని చెప్పి చంకలు గుద్దుకోవడం కాదు సార్. మీకు అప్రూవల్స్ లేని, లేదు మనకు ఒక రూల్ అండ్ లా లేని యాప్లు తీసుకోవడం కాదు సార్. ఇంట్లో చెల్లి పైన, సొంత చెల్లి పైన ఇంత ఇలాంటి చండాలమైన మాటలు మాట్లాడినప్పుడు ఇంకొక వ్యక్తి అయితే గనక నిజంగా పులివెందుల పులి అని చెప్పి అంటారు కదా, అలా గనక నిజంగా అసలు ఆ ప్రాంతం వ్యక్తి ఎవరన్నా కానివ్వండి, చిన్న పిల్లవాడు సార్, అమర్నాథ్ అనే వ్యక్తి మీకు గుర్తున్నాడా? అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లడు చంపేశారు కదా పెట్రోల్ పోసి. ఆ అబ్బాయి ఎందుకు తిరగబడ్డాడు సార్? సొంత అక్కని ఏడిపిస్తున్నారని చెప్పని ఒక 14 యువకుడు పిల్లవాడు తిరగబడ్డాడు అవతల వాళ్ళ వ్యక్తుల మీద. అతని దగ్గర బలం, అతనే సీఎం కాదండి, ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, మేజర్ కూడా కాదు సార్. అబ్బాయి వయసు ఎంత సార్? 14 సంవత్సరాలు, 10 సంవత్సరాల లోపు ఉంది. పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అక్కనే ఏడిపించాడని చెప్పి తిరగబడ్డాడు సార్. ఆ పిల్లవాడుకు ఉన్నంత ఇంగిత జ్ఞానం కూడా వ్యక్తులకు లేకపోతే, వైసీపీ నాయకులు లేకపోతే ఎలా సార్? నేను ఒకటే ప్రశ్న, ఆ పిల్లవాడుకున్న ధైర్యం లేకపోతే ఎలా మీకు? ఎలా మీరు సమర్థించగలుగుతున్నారు దీన్ని? సమర్థించి ఇంటికి వెళ్ళి మీ తల్లిలో, ఇంట్లో పిల్లో చెల్లో లేదా ఇంట్లో ఉన్న మహిళల మొహాలు ఎలా చూడగలుగుతున్నారు? ఒక్కసారి వాళ్ళ జనసేన వాళ్ళతో, టీడీపీ వాళ్ళతో భావాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్లో మహిళల భావాలు తెలుసుకోండి. ఆ పోస్టులు చదివి వినిపించినాక మీ ఇంట్లో మహిళలు ఏం చెప్పారో ఒకసారి మాకు చెప్పండి దయచేసి. ఇది సంస్కృతి మారాలి సార్, ఇది ఈ రోజుతో మారాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మైండ్ సెట్ మారిపోతుందండి. అంటే శిక్షలు పడుతున్నా కూడా వాళ్ళు ఇంకా తప్పులు చేస్తున్నారంటే ఆ చులకన భావన, అంటే ఏం కాదు అనే భయం లేకపోవడం వల్ల కదండి. ఆ భయం పెట్టాలని చెప్పి నేను గవర్నమెంట్ కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ పోలీస్ వ్యవస్థ కదిలినందుకు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ మనకి ప్రభుత్వం కదిలినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే 6 నెలలు అవుతుంది సార్ మన ప్రభుత్వం వచ్చి దాదాపు. ఇప్పటి వరకు కూడా సంక్షేమం పైన లేదా అభివృద్ధి పైన దృష్టి పెట్టి మన కక్ష సాధింపుకు వెళ్ళకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న అవకాశం వస్తే చాలు సార్, ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, ప్రెసిడెంట్ రూల్ పెట్టమని చెప్పి కోరుకునే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మనం ఏ చిన్న మనకి అంటే నిజంగా తప్పుండి అరెస్ట్ చేసినా కూడా గగ్గోలు పెట్టేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేసే వ్యక్తి. మేము కేవలం సంక్షేమం పైన, అభివృద్ధి పైన దృష్టి పెడతంటే సమాజంలో అంటే ప్రజల నుంచి వస్తుంది సార్, చాలా పెద్ద రివోల్ట్ వస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా పోస్టులు పెడుతున్నారు కదా సార్ వాళ్ళు, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు, చెలరేగిపోయారు, అదుపు తప్పి మాట్లాడారు, పోస్టులు పెట్టారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతుంది కదా ఇది. అవును సార్, అవును. అంటే వాళ్ళకి వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏదైనా చేస్తే కనుక మేము విక్టిమ్ కార్డ్స్ ప్లే చేస్తాము, లేదు కులాల పేర్లు తీసుకొస్తాం. మన పవన్ కళ్యాణ్ కదా అదే అన్నారు కదండి డిప్యూటీ సీఎం గారు, క్రిమినల్ కి కులం ఏంటని చెప్పని. కులం కార్డులు తీసుకురావడం, లేదు విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయడం, ఏదో ఒకటి ప్రభుత్వం మీద మరకలు వేయడం. ఇప్పుడు ఇంకా అది చల్లవండి. క్రిమినల్ అంటే క్రిమినలే, క్రిమినల్ కి కులం ఉండదు, అది చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఇక నుంచి మహిళల పైన గాని, లేదు ఇంట్లో చిన్న పిల్లల పైన గాని అబ్యూస్ చేసిన, వల్గర్ గా ఫోటో మార్ఫింగ్ చేసిన, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కేనింగ్ అని చెప్పి ఆ సమయంలో అంటే చాలా మంది ఎగతాళి చేశారు సార్. ఆ శిక్షలు ఉంటేనే, రోడ్డు మీద తాట తీస్తేనే భయాలు ఉంటాయి. అట్లీస్ట్ కనీసం సమాజం వాళ్ళు వెలువేస్తే తెలుస్తుంది, ఇంకొకసారి చేయకూడదు, ఇంకో వాడికి చేసేవాడు తెలుస్తుంది. పబ్లిక్ గా వాళ్ళకి పడే శిక్ష పబ్లిక్ గా జరగాలి సార్, ఏం జరిగినా కూడా. లేదంటే సమాజంలో మార్పు వచ్చే ప్రయత్నం లేదు సార్. ఇంకా ఇవి పెరిగిపోతున్నాయి, ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి, మహిళలు తలెత్తుకుని తిరగలేకపోతున్నారు సార్ రోడ్డు పైన. రైట్ అండి, గవర్నమెంట్ తీసుకున్నది కరెక్ట్ స్టెప్ అని అనుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, జనసేన జనసేన సోషల్ మీడియా వారియర్స్ శతజ్ఞి టీం కాస్త కంట్రోల్లో, అంటే కంప్లీట్ కంట్రోల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఇంకా పార్టీలకు అతీతంగా చాలామంది ఈ ట్రోల్స్ అంటే చేస్తూ ఉన్నారు, కాస్త లిమిట్ దాటి. ఎవరు తప్పు చేసినా కూడా ఒకే తరహా శిక్షలు, అది ఏ పార్టీ అయినా కూడా.
మహిళల్ని అసభ్యంగా మాట్లాడినా లేకపోతే ఏదైనా వల్గర్ పోస్టులు పెట్టినా ఖచ్చితంగా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ మనకి వచ్చిన భావాలన్నింటినీ కూడా వ్యక్తపరుస్తాం, ఎదుటివారి మనోభావాలు దెబ్బతీస్తామంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి దానికి ఒక నెల రోజుల్లో సెట్ చేస్తామని సీఎం గారు చెప్పారు. చూద్దాం ఏం జరగబోతోంది అనేది. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, శివభారతి గారు కంక్లూడ్ చేద్దాం.